అది ఒక చిన్న గ్రామం. అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఒక ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకొని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీర్ తన బ్యాగు నుండి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో 2 కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా, దాన్ని ఆర్పివేసి వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు. అందుకు ఆ ఇంజనీర్, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి, దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు. ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఈ ఇంజనీర్ ఎంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజనీర్ వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దేశ అభివృద్ధి ఇంజనీర్ల చేతిలో ఉంటుంది అని ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 100 ఏళ్ల క్రితమే చెప్పారు. తెలివైన ఇంజనీర్ నిజాయితీతో పనిచేస్తే దేశం అభివృద్ధిలో పరిగెడుతుంది అని చెప్పారు ఆయన. అది ఎలా అంటే, సరైన నిర్మాణం ప్రజలను కాపాడుతుంది, నష్టాలను తగ్గిస్తుంది, లాభాలను పెంచుతుంది అని చెప్పేవారు. ఇక తెలివైన ఇంజనీర్ అంటే మామూలు విషయం కాదు. ఆయన మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్ వ్యవస్థకు బుడిబుడి అడుగులు పడుతున్న సమయంలోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అపారమైన పరిశోధనలతో ఆధునిక నిర్మాణాలు చేపట్టి ఎంవి సర్ అనిపించుకున్నారు. ఈ ఎంవి సర్ ఇంజనీర్ మాత్రమే కాదు, సాహితీవేత్త, నిజాయితీపరుడు, దేశ సేవకుడు. ఆయన ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎంతలా ఉంటుంది అంటే, ఒక్కసారి ఆయన చూసినా విన్నా, ఏమైనా మార్పులు వినిపించినా కనిపించినా సరే వెంటనే చెప్పగలరు. మైసూర్లో ఓ రాత్రి రైలు ఎక్కారు ఆయన. అప్పటికే ఆయన మైసూర్ దివాన్గా ఉన్నారు. కానీ తన వెంట ఎవరినీ ప్రయాణం కోసం రానిచ్చేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే వెళ్ళేవారు. ఎందుకంటే ప్రజాధనం వృధా చేయకుండా వెళ్ళేవారు ఆయన. రైలు ప్రయాణం మొదలయింది. తన బోగీలో భోజనం చేసి ఆ తర్వాత పడుకున్నారు. రైలు వెళుతూ ఉంది. ఆయన నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి మెలకువ వచ్చింది. జాగ్రత్తగా గమనించారు. రైలు చక్రాలు అవే, కాని ఎందుకు శబ్దంలో తేడా వస్తుంది? రైలు కూడా వేగం తగ్గి బోగీలు ఎక్కువగా ఊగుతున్నట్లు గమనించారు. వెంటనే ఆయన చైన్ లాగి ట్రైన్ని ఆపేశారు. అసలే అది బ్రిటిష్ కాలం. రైల్వే అధికారులు పరుగులు పెట్టేశారు. ఎందుకంటే ఆ రైల్లో ఓ బ్రిటిష్ దొర ప్రయాణిస్తున్నాడు. దీంతో రైలుని ఎవరు ఆపారా అని బ్రిటిష్ భద్రతా అధికారులు బోగీల చుట్టూ పరుగులు పెడుతున్నారు. అలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గరకు వచ్చిన వారికి చెప్పారు ఆయన. రైలు పట్టాలు ముందు భాగంలో ఎక్కడో ధ్వంసమయ్యాయి, శబ్దంలో తేడా వచ్చింది, అందుకే చైన్ లాగాను అని చెప్పారు. ఇదంతా నీకెలా తెలుసు అని గట్టిగా నిలదీశారు పోలీసులు. నేను ఇంజనీర్ని, నా ఊహతో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. కానీ మా దొర ప్రయాణిస్తున్నారు, బోగీ లోపల ఉన్న నీకు పట్టాలు విడిపోయి ఉంటాయని ఎలా అంటున్నారు అని అన్నారు. ఈలోపు రైలు నడుపుతున్న లోకో పైలట్తో పాటు గార్డులు కూడా పట్టాల వెంబడి లాంతర్ సహాయంతో ముందుకు సాగారు. సరిగ్గా 400 మీటర్ల దూరంలో ఓ పట్టాల జాయింట్ తెగిపోయి ఉంది. దీంతో ఆ లోకో పైలట్ గుండె గుబేలుమంది. వెనుకకు పరిగెత్తుకుంటూ వచ్చి బ్రిటిష్ అధికారులకు చెప్పారు. దీంతో బ్రిటిష్ దొర మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని
ప్రమాదం తప్పించినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడారు అని దండం పెట్టారు. అలా ఆయన తన ఇంజనీరింగ్ పనితనాన్ని ఎలా అయినా చూపగలరు. అంతటి గొప్ప మేధావి మన తెలుగువారు అయినందుకు మనం గర్వపడాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15, 1861న చిక్బల్లాపూర్ సమీపంలోని ముద్దెనహల్లిలో జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. విశ్వేశ్వరయ్య తండ్రి స్కూల్ టీచర్. 12 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు విశ్వేశ్వరయ్య. ఆ దుఃఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులోని హైస్కూల్ విద్య పూర్తి చేశారు. 1881లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బొంబాయిలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో చేరారు. అప్పుడే భారతదేశానికి ఒక మేధావి గురించి తెలిసింది. 20వ శతాబ్దంలో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తిని గడించారు. ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించిన విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 1900 సంవత్సరంలో మూసీ నదికి వచ్చిన వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమయ్యేది. మూసీ వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని రక్షించే బాధ్యతను నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనల ప్రకారమే మూసీపై ఎగువన రిజర్వాయర్లు నిర్మించారు. జలాశయాల నిర్మాణంలో భాగ్యనగరికి వరద ముప్పు తప్పింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల దాహార్దిని తీరుస్తున్నాయి. నిజాం నవాబు విన్నపం మేరకు హైదరాబాద్కు మురుగునీటి పారుదల వ్యవస్థను ఆయనే రూపొందించారు. విశాఖపట్టణం ఓడరేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. విశాఖ రేవు నిర్మాణ సమయంలో అలలపోటు ఎక్కువగా ఉండేది. అలల తీవ్రతను తగ్గించడం కోసం ఆయన ఓ సలహా ఇచ్చారు. 2 పాత నౌకల్లో బండరాళ్లు వేసి సాగర తీరానికి చేరువగా ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత తగ్గింది. కొన్నాళ్ల తర్వాత కాంక్రీటుతో బ్రేక్ వాటర్స్ నిర్మించారు. తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటు కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి చేశారు. 1912 నుండి 1918 వరకు మైసూర్ దివాన్గా పనిచేసిన విశ్వేశ్వరయ్య మైసూర్లోని కృష్ణరాజా సాగర్ నిర్మించారు. మైసూర్ ఆదర్శ నగరంగా మారడంలో ఆయన పాత్ర ఎనలేనిది. హైదరాబాద్, ముంబై నగరాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్టణం పోర్టు ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. దేశాభివృద్ధిలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను 1955లో భారతరత్న పురస్కారంతో గౌరవించింది. బ్రిటిష్ ప్రభుత్వ అత్యుత్తమ పౌర పురస్కారమైన బ్రిటిష్ నైట్హుడ్ను కూడా విశ్వేశ్వరయ్య పొందారు. దీంతో ఆయన పేరుకు ముందు సర్ వచ్చి చేరింది. దేశ విదేశాలలోనే అనేక విశ్వవిద్యాలయాలు ఆయనని సత్కరించాయి. భారతదేశంలోని 8 విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. ఇంజనీర్గా విశేషంగా దేశానికి సేవలు అందించిన సర్ విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 12న తన 101వ ఏట తుది శ్వాసను విడిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను. వీటిని వినేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.